మర్యాద రామన్న కథలు. మొదటిది వెర్రి రామన్న. బదనపురాన్ని గుణశర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం సమస్త సిరి సంపదలతోనూ తులతూగుతూ సుభిక్షముగా ఉంది. మదనపురంలో పున్నయ్య, పుణ్యవతి అనే దంపతులుండేవారు. వాళ్ళు అంతో ఇంతో కలిగిన వారే, కాని వారికి వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు కలగలేదు. అది వారికి బాధగా ఉండేది. అందుకని వారు పుణ్యక్షేత్రాలు దర్శించారు, తీర్థయాత్రలు చేశారు. తమ నగరానికి ఆనుకొని ఉన్న ఆలయంలోని శ్యామలాదేవికి తమ ముక్కులు చెల్లించారు. ఎలాగైతేనేం వారికి కొడుకు పుట్టాడు. అతనికి రామన్న అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. వాళ్ళ దురదృష్టం కాబోలు ఆ కొడుక్కి చదువు సంధ్యలు అబ్బలేదు సరికదా, తెలివితేటలు కూడా చాలా తక్కువే. అది అతని తల్లిదండ్రులకి బెంగ అయిపోయింది. రామన్నకు 20 ఏళ్లు వచ్చాయి. అయినా అతని పరిస్థితి ఏమీ మెరుగవలేదు. కనీసం కులవృత్తి కూడా చేతకాలేదు. అతనికి ఏమీ చేతకాని వాడని అతని ఊరి వారందరూ వెర్రి రామన్న అనేవారు. అమ్మా నాన్నల విచారం చెప్పనలవి కాదు. ఎంతో గొప్పవాడు కావాలి కొడుకు అని కలలు కన్నారు. గొప్పవాడు కాకపోతే పోయే, గొర్రెలను తోలుకోవడం కూడా చేతకాని వాడయ్యాడే అని దిగులు పడేవారు. తాము చనిపోయాక అతను ఎలా బతుకుతాడో అని చింతపడేవారు. కొడుకుని ఊరికే వదిలేస్తే అస్సలు లాభం లేదని ఏదో ఒక పనిలో పెడితే నయమని గొర్రెలను కాసే పనిలో పెట్టారు. ఆ పని చేతనైనా బతకగలడనే ఉద్దేశంతో. రామన్న గొర్రెల మందని తోలుకొని ఊరి అవతలికి వెళ్ళాడు. అక్కడ గొర్రెల దొంగలున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి రామన్న తెలివి తక్కువతనం బాగా తెలుసు. వాళ్ళు వచ్చి రామన్న చుట్టూ చేరారు. అతన్ని మెల్లిగా కబుర్లలో పెట్టారు. కొంచెం సేపట్లో ఆకాశంలో కొంగల బారొకటి ఎగురుతూ కనిపించింది. రామన్న, రామన్న, నీ గొర్రెలకి రెక్కలొచ్చాయి, ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నారు దొంగలు. అతను ఆకాశంలోకి చూశాడు. ఎగురుతున్న కొంగలు కనిపించాయి. తన మేతకి వదిలిన చోట తన గొర్రెలున్నాయో లేదో చూడాలనైనా తట్టలేదా తెలివి తక్కువ రామన్నకి. అరే అవునే అన్నాడు ఆశ్చర్యపోతూ. వాళ్ళు తనని మోసం చేస్తున్నారన్న అనుమానమైనా కలగలేదా వెర్రి రామన్నకి. మరి అలా చూస్తూ కూర్చుంటావేం, వెళ్ళు, వెంబడించు, అవి ఎగిరెగిరి అలసిపోతాయి. అప్పుడు నేలమీద వాలుతాయి. నేలమీద వాలటమేమిటి, వాటి రెక్కలు పోతాయి, మళ్ళీ గొర్రెలు అయిపోతాయి. తోలుకొని పోదువు గాని. గొర్రెలు లేకుండా వెడితే మీ నాన్న తిట్టడు అన్నారు దొంగలు. కాబోలు అనుకొని ఆ వెర్రి రామన్న ఆకాశంలోని కొంగలని నేలమీద వెంబడిస్తూ పరిగెత్తసాగాడు. ఈలోగా దొంగలు గొర్రెలన్నీ మరోవైపుకు తోలుకొని పోయారు. అలా పరిగెత్తి పరిగెత్తి కొంతసేపయ్యాక ఇక కొంగల బారు కనిపించటం మానేసింది. ఏం చేయాలో తొయ్యలేదు రామన్నకి. వాళ్ళని అడుగుదామని వెనక్కి వచ్చాడు. దొంగలు అక్కడ ఉంటేగా మరి. తండ్రిని కనుక్కుందామని ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇంటికి ముందే ఎదురయ్యాడు. గొర్రెలేవి, ఒక్కడివే వచ్చావేం, ఇంకా సాయంత్రం కాలేదుగా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. రామన్న నసుక్కుంటూ జరిగిందంతా చెప్పాడు. అది విన్న తండ్రి నెత్తి బాదుకున్నాడు. ఇంత దిక్కుమాలిన వాడివి పుట్టావేమిరా నా కడుపున, ముందు ముందు ఎలా బతుకుతావు? 20 ఏళ్లు వచ్చాయి అన్న మాటే కాని ఇంచుకైనా ఇంకిత జ్ఞానం లేదా? ఏం చెయ్యాలి నిన్ను, ఎలా బాగు చేయాలి? నాకేమీ తోచటం లేదు. నీ సంగతి తలుచుకుంటేనే గుండె గుబేలైపోతుంది. భవిష్యత్తు ఆలోచిస్తేనే మనసు భయంతో వణికిపోతూ ఉంది. నిన్నిక ఎవరూ ఉద్ధరించలేరు. నీ ఇష్టం వచ్చిన చావు చావు అని తిట్టేసి వెళ్ళిపోయాడు. రామన్నకు ఆ మాటలతో బాధేసింది. తన మీద తనకే అసహ్యమేసింది. నిజమే, ఇలాంటి బతుకు బతక్కపోతే ఏం అని మనసులో అనుకుని బయలుదేరాడు. మిగతా భాగం వచ్చే కథలో తెలుసుకుందాము.